హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ ట్రెండ్స్. నేనైతే వీడియోలో మ్యాంగో కుల్ఫీ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. సమ్మర్ సీజన్ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మ్యాంగోస్తో ఇదైతే లాస్ట్ రెసిపీ అనే చెప్పాలి ఈ సీజన్కి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకైతే చాలా బాగా కుదిరింది ఈ రెసిపీ. దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్తో కూడా పని లేదు, జస్ట్ మిల్క్ ఉంటే చాలు, ఇంకా మ్యాంగో, డ్రై ఫ్రూట్స్, ఈ మూడు హెల్దీ ఇంగ్రీడియంట్స్ తోటి ఒక హెల్దీ కుల్ఫీ అయితే మన ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట టేస్ట్కి ఏమాత్రం తీసిపోదు, అంత టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని దాన్ని బాగా బాయిల్ చేసేసి హాఫ్ అయ్యేంత వరకు అందులో మీ టేస్ట్కి సరిపడా స్వీట్నెస్ని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక మంచి మామిడి పండుని అయితే తీసుకొని దానిపైన లైట్గా కట్ చేసుకోవాలి. ఇందులో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మామిడి పండులోని టెంకని బయటికి తీయడానికి సర్కల్గా ఘాట్లు అయితే పెట్టుకుంటూ ఉండాలి ఆ టెంక చుట్టూతా. ఇలా చేసేప్పుడు మామిడి పండుకి ఉన్న బోర్డర్స్ అయితే విరగకుండా చూసుకోవాలి, లేదంటే మన స్టఫ్ మొత్తం లీక్ అయిపోతుంది. సో స్లోగా టెంకని కొంచెం ఫ్రీ చేసిన తర్వాత దాని పక్కనే ఉన్న పల్ప్ మొత్తాన్ని స్కూప్ చేసుకుంటూ ఉండాలి స్లోగా. అలా పల్ప్ అంతా బయటికి కొంచెం కొంచెంగా తీస్తూ ఉంటే టెంక ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది. ఇలా ఫైనల్గా టెంకని బయటకు తీసి సైడ్ ఉన్న పల్ప్ కూడా మొత్తాన్ని తీసేయాలి. మామిడి పండులోకి తొక్క మాత్రమే ఉంచాలి అవుటర్ లేయర్గా. ఈ ప్రాసెస్ మొత్తాన్ని చాలా నిదానంగా అయితే చేయాలి, ఎందుకంటే ఫాస్ట్గా చేస్తే కనుక బోర్డర్స్ అన్నీ కట్ అవుతాయి. ఇక్కడ నాకు కూడా ఒక 2-3 సైడ్స్ బోర్డర్స్ అయితే కట్ అయ్యాయి, కానీ నేను జాగ్రత్తగానే తీసాను. తర్వాత ఇంకా మిగతా పల్ప్ అంతా నీట్గా స్కూప్ చేసేసుకొని టెంకలో ఓన్లీ ఆ అవుటర్ లేయర్ మాత్రమే ఉంచాలి, అలా క్లీన్గా స్కూప్ చేయాలి. ఫైనల్గా ఇలా అయితే వచ్చింది. పల్ప్ మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో అయితే వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసేస్తాము. దీన్ని స్టఫింగ్లోకి అయితే మనం యూజ్ చేస్తాము, అందుకని చాలా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. నేనైతే ఈ పల్ప్ని వేడి పాలల్లో వేసి ఉడికించదలుచుకోలేదు, ఎందుకంటే నాకు ఇందులో విటమిన్స్ డీనాచర్ అవ్వడం ఇష్టం లేదు. అందుకే నేను చల్లారిన పాలల్లో అయితే తర్వాత కలిపేశాను. తర్వాత మరో పక్కన డ్రై ఫ్రూట్స్ని అయితే తీసుకొని సన్నగా ఇలా చాపింగ్ అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ బాదం పప్పును అయితే 5-6 అవర్స్ నానబెట్టి పైన తొక్కులు అయితే తీసేసి ఇలా సన్నగా చాప్ చేస్తున్నాను. మీరు ఎంత క్వాంటిటీ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నారో అందులో హాఫ్ మాత్రం ఇలా సన్నగా ముక్కల్లా చేసుకోండి, మిగతా హాఫ్ని అయితే కనుక మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకొని పాలల్లో కలుపుకోవాలి. అన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కల్లాగా అయితే బాగోదు, పాలు థిక్నెస్ కోసం అని చెప్పేసి హాఫ్ డ్రై ఫ్రూట్స్ని మనము పేస్ట్ లాగా అయితే తయారు చేస్తాము. సో ఇప్పుడు నేను ముక్కల్లాగా కొన్నిటినే చేస్తున్నాను. నేను ఇందులో 3 వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను, బాదం, క్యాషు, ఇంకా పిస్తాని. ఇంకా మీకు అవైలబుల్గా ఉంటే వేరే డ్రై ఫ్రూట్స్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక్కసారి ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకొని తింటే ఇంకా బయట కుల్ఫీ తినాలని కూడా అనిపించదు అసలు. నెక్స్ట్ ఇంకా నేను సగం డ్రై ఫ్రూట్స్ని అయితే కనుక మెత్తగా పేస్ట్ లాగా చేసి ఈ పేస్ట్ని సగం మరిగిన పాలలో అయితే యాడ్ చేస్తున్నాను, పాలు బాగా థిక్గా రావడానికి. పాలు కూడా కలర్ చేంజ్ అవుతాయి. నేను ఇందులో సాఫ్రాన్ యాడ్ చేయలేదు. ఈ పిస్తా పప్పు కలర్ వచ్చేసి లైటిష్ గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, ఆ షేడ్లోకి అయితే మిల్క్ అంతా మారిపోయాయి. ఇలా పాలన్నీ బాగా మరిగి ఇలా దగ్గరగా పడిన తర్వాత కట్టేసి చల్లార్చాలి. ఇలా చల్లార్చిన మిశ్రమంలో నేను పేస్ట్ లాగా చేసుకున్న ఈ మ్యాంగో పల్ప్ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయాలి. చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసేసి మళ్ళీ బాగా ఫైన్గా కలుపుకోవాలి అంతా. నేనైతే ఈ కుల్ఫీని చాలా హెల్దీ వర్షన్లో చేశాను, ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో. ఈ మ్యాంగోలో ఇప్పుడు ఆ మిశ్రమం మొత్తాన్ని చాలా స్లోగా అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పడిపోకుండా. ఫైనల్గా ఒకసారి అయితే మ్యాంగోని ట్యాప్ చేసుకోవాలి, కింద ఏమీ ఎయిర్ గ్యాప్స్ అనేది లేకుండా పై వరకు అయితే ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసుకున్న మ్యాంగోని అయితే ఈ మ్యాంగో లెంత్లో ఉండే ఒక బాక్స్లో అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే అది అటు ఇటు పక్కకి ఒరిగిపోకుండా ఇలా స్ట్రైట్గా ఉండేట్టు చూసుకోవాలి మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు. తర్వాత ఇదైతే ఫుడ్ ర్యాప్ తోటి కవర్ చేసుకొని నీట్గా దీన్ని ఫ్రిడ్జ్లో అయితే ఒక 8 అవర్స్ పెట్టుకోవాలి. అదే మీరు ఏదైనా చిన్న గిన్నెలో కనుక పెట్టి ఫ్రీజర్లో కనుక పెడితే అది అటు ఇటు ఒరిగిపోయి దాంట్లో ఉన్న ఫిల్లింగ్ మొత్తము లీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. 8 అవర్స్ తర్వాత అయితే ఇలా ఉంది, చూస్తున్నారు కదా, బాగా ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ పై లేయర్ మొత్తాన్ని అయితే పీల్ చేసుకోవాలి నీట్గా.
ఇదైతే బాగా ఫ్రీజ్ అయిపోయింది. పీలింగ్కి కొంచెం టైం అయితే పడుతుంది, నిదానంగా చేసుకోవాలి, చాలా చల్లగా ఉంది కదా. టేస్ట్ అయితే బయట కుల్ఫీకి ఏమాత్రం తీసిపోదు, అంత టేస్టీగా ఉంది. నేనైతే ఒక్క సింగిల్ మ్యాంగోతో చేశాను, మాకైతే 4 మెంబర్స్కి అసలు సరిపోలేదు క్వాంటిటీ, అంత టేస్టీగా ఉంది. ఇవైతే రౌండ్గా సర్కిల్స్ లాగా అయితే కట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా ఈ మ్యాంగో కుల్ఫీని అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.